నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 25వ తారీఖు ఆగస్టు నెల 2024వ సంవత్సరం ఆదివారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు. రేపు శ్రావణమాస బహుళపక్ష సప్తమి తిథి రాత్రి 3:39 వరకు, తదుపరి అష్టమి తిథి. భరణి నక్షత్రం సాయంత్రం 4:45 వరకు, తదుపరి కృతికా నక్షత్రం. ధ్రువం యోగం రాత్రి 12:29 వరకు, తదుపరి వ్యాఘాత యోగం. భద్ర అంటే విష్టికరణం సాయంత్రం 4:30 వరకు, భవకరణం రాత్రి 3:39 వరకు, తదుపరి బాలవకరణం ఉంటాయి. నక్షత్రవర్జం రాత్రి 4:20 నుండి 5:53 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 12:13 నుండి 1:44 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:01, సూర్యాస్తమయం సాయంత్రం 6:35, చంద్రోదయం రాత్రి 10:53, చంద్రాస్తమయం మధ్యాహ్నం 11:24. అభిజిత్ ముహూర్తం పగలు 11:53 నుండి మధ్యాహ్నం 12:43 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:54 నుండి 5:45 వరకు. రాహుకాలం సాయంత్రం 5:01 నుండి 6:35 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:26 నుండి సాయంత్రం 5:01 వరకు. యమగండం మధ్యాహ్నం 12:18 నుండి 1:52 వరకు. రేపు గుజరాతీ పంచాంగముల ప్రకారం శీతల శతం, శీతలా శతం, తెలుగు తమిళ పంచాంగముల ప్రకారం శీతల సప్తమి. శీతలాదేవి ప్రీతి కోసం వ్రతం ఆచరించడానికి ప్రత్యేకమైన రోజు. సింధీలు రేపు వడితాద్రి పేరుతో శీతలాదేవిని పూజిస్తారు. సింధీ భాషలో తాద్రి అంటే చల్లని అని అర్థం. దుర్గాదేవికి మరో రూపంగా భావించబడే శీతలాదేవి వాతావరణ మార్పులతో వచ్చే అంటు వ్యాధులు రాకుండా, ప్రబలకుండా కాపాడే శక్తి అని భక్తుల నమ్మకం. రేపు భక్తులు శీతలాదేవిని పూజించి రేపు ఇంట్లో వంట చేయకుండా ఇవాళ తయారు చేసిన చెద్ది అన్నం, చెద్ది కూరలు అమ్మవారికి నివేదించి తింటారు. రేపు శీతలా వ్రతం ఆచరించటం వలన తమకు, తమ సంతానానికి ఎటువంటి అంటువ్యాధులు సోకవని భక్తుల విశ్వాసం. ఆదివారం సప్తమి తిథి ఉండటం చేత రేపు భాను సప్తమి. రేపు సూర్య భగవాను పూజించడానికి ప్రత్యేకమైన రోజు. దీర్ఘకాలంగా ఆరోగ్య, కుటుంబ, వృత్తిపరమైన సమస్యలతో బాధపడుతున్న భక్తులు సూర్య భగవాను అనుగ్రహం కోసం రేపు అరుణం, మహాసౌరం, త్రిచ పారాయణతో సూర్య నమస్కారాలు చేయడానికి అత్యంత అనుకూలం. రేపు మాస కృతికా వ్రతం. శైవ భక్తులు ప్రతి కృతికా నక్షత్రం రోజు ఉపవాసం ఉండి ప్రదోష సమయంలో రుద్రాభిషేకం చేస్తారు. సాయంత్రం కార్తీక దీపం పేరుతో నూనె దీపారాధనలు చేస్తారు. ఆదివారం సప్తమి తిథి కృతికా నక్షత్ర కలయిక ఉండటం చేత త్రిపుష్కర యోగం రేపు సాయంత్రం 4:45 నుండి రాత్రి 3:39 వరకు ఉంటుంది. ఈ యోగ సమయంలో చేసే ప్రతి పని జీవితంలో మరలా 3 పర్యాయాలు చేయాల్సిన సందర్భాలు ఏర్పడతాయి. అందువలన ఈ సమయంలో ఎటువంటి తొందరపాటు, అశుభ నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో బంగారం, వెండి, వజ్రాలు, స్థిరాస్తులు, వాహనాలు కొనుగోలు చేయడానికి అనుకూలం. కానీ ఈ సమయంలో న్యాయ, చట్టపరమైన చర్యలు తీసుకోవటానికి, చిన్న చిన్న అనారోగ్య లక్షణాలకు ఆసుపత్రిలో చేరటానికి, అప్పుల గురించి ప్రయత్నాలు చేయడానికి అనుకూలం కాదు. అష్టమి తిథి కృతికా నక్షత్ర కలయిక ఉండటం చేత రేపు రాత్రి 3:39 నుండి ఎల్లుండి సూర్యోదయం మధ్య కాలంలో అత్యంత వినాశ, విధ్వంసకరమైన జ్వాలాముఖి యోగం ఏర్పడుతుంది. ఈ సమయంలో చేసే ఎటువంటి పనులైనా ప్రతికూల ఫలితాలను ఇస్తాయి. ఈ సమయంలో జన్మించే శిశువులకు అనారోగ్య లక్షణాలు ఉంటాయి. కాబట్టి సరైన శాంతి విధానాలు చేయించుకోవటం అవసరం. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.